హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూసేస్తాము రండి. ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో కదా. మీరందరూ నన్ను సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ. సో మనం చింతపండు పచ్చడి వేడి వేడి అన్నంలో ఎంతో బాగుంటుంది. సో దాన్ని ఎలా చేసామో చూసాము రండి. ఫస్ట్ పల్లీలు, కొబ్బరి, ధనియాలు అండ్ నువ్వులు ఫ్రై చేసుకోవాలి. అవి ఆయిల్ ఏమి వేయద్దు, నార్మల్ జస్ట్ ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ పల్లీలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత మంచిగా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్న తర్వాత ఆ పల్లీలు కావాలంటే పొట్టు తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. దాని తర్వాత మళ్ళీ ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొస్తే టేస్ట్ మనకి బాగా వస్తుంది. సో అది కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అది మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం అది స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు అవి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత అది మంచిగా పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాన్ని కూడా పచ్చిమిర్చి మిక్స్ అయిన తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనము చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండుని కూడా అలా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల చింతపండు అనేది సాఫ్ట్ అవుతుంది. సో ఈజీగా మిక్సీ పట్టుకుంటే ఈజీగా పేస్ట్ అవుతుంది. సో అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు పోపు చేసుకోవడానికి మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొంచెం బాగానే ఆయిల్ పడుతుంది, అందులో పోపు దినుసులు వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న దాన్ని ఆ పేస్ట్ని ఇందులో వేసి మిక్స్ చేసుకుంటే అంతే, మన టేస్టీ చింతపండు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Renuka_1995. Bye bye, see you in the next video. Thanks for watching.